ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనం ఈ 87వ రోజున శ్రీ నృసింహ పురాణంలో భారద్వాజముని సూతుల మహర్షిని ప్రశ్నించడం, అంత సూత మహర్షి సహస్రానీకుడు అనేటువంటి రాజునకు భృగు మహర్షి యొక్క ఆజ్ఞ చేత మార్కండేయుడు ఏ విధంగా నరసింహస్వామి వారి యొక్క భక్తి యొక్క అంశాలని మరియు నృసింహ పురాణం యొక్క శ్రీహరి యొక్క అవతార ప్రాముఖ్యములను కూడా ఏ విధంగా తెలియజేశాడని తెలుసుకుంటున్నాం. నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. క్రితం రోజున ఆ రావణాసుని యొక్క సోదరి అయినటువంటి శూర్పణఖను లక్ష్మణుడు ముక్కు రాముడి యొక్క ఆజ్ఞ చేత ముక్కు చెవులను కోసి ఏ విధంగా ఆమెకు అవమానాన్ని కలగజేశాడు. అటు పిమ్మట ఆమె తన యొక్క సోదరులైనటువంటి ఖర, దూషణ, త్రిశిరస్సులు అనేటువంటి వారికి ఆమె యొక్క ఆపద గురించి ఏ విధంగా తెలుపుకుంది. అంత రావణుని యొక్క ఆజ్ఞ చేత 14,000 మంది రాక్షసులను వెంబడి పెట్టుకుని ఆ యొక్క ఖర, దూషణ, త్రిశిరస్సులనేటువంటి వారు ఆ రామచంద్రమూర్తి ఉండేటువంటి జనస్థానానికి ఏ విధంగా వచ్చారు, తదుపరి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఆ విధంగా రాక్షసులతో పాటు ఆ 3 నాయకులు, రాక్షస నాయకులు కూడా వారి వెంబడి నడుస్తూ వచ్చారు. ఆ రాక్షసుల ముందరే అక్కడ ఉండడానికి ఆజ్ఞాపించబడినటువంటి బలవంతులు ముక్కు చెవులు తెగిపోయినటువంటి శూర్పణఖను చూచి అందరు రాక్షసులకు కూడా కోపం ఎక్కువైంది, ఆవేశమైంది. అప్పుడు రాముడు బలవంతులైనటువంటి రాక్షస సైన్యాలను చూసి సీతాదేవిని కాపాడమని లక్ష్మణమూర్తికి చెప్పి తాను ఒంటరిగా రాక్షసుల యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి సన్నాహం చేస్తున్నాడు. అలా అగ్ని జ్వాలలతో సమానమైనటువంటి బాణాలను ప్రయోగించి 14,000 మంది రాక్షసులను క్షణకాలంలో ఆ రాముడు చంపేశాడు. అంత ఖరుడు, దూషణుడు, త్రిశిరస్కులతో పాటుగా కూడా వారందరూ కూడా సంహరించబడ్డారు. ఆ రాక్షసులందరూ కూడా, అంత రాక్షసులందరూ కూడా మరణించారని తెలుసుకుని రాముడు తన యొక్క ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అంతా శూర్పణఖ రోధిస్తూ రావణుని యొక్క వద్దకు వచ్చింది. అతడు ముక్కు తెగినటువంటి చెల్లినటువంటి చూసి సీతను అపహరించేటువంటి ఉద్దేశ్యంతో మారీచునితో అంటున్నాడు, ఓ మామా, నేను కూడా ఇక పుష్పక విమానం మీద వెళ్ళి జనస్థానంలో ఆగుతా. నీవు నా ఆజ్ఞ ప్రకారంగా బంగారు లేడి యొక్క రూపాన్ని ధరించి సీతాదేవి ఎక్కడైతే ఉన్నదో ఆ ఉన్న చోట నీవు మెల్లమెల్లగా తిరిగినట్లయితే నా పని సులభంగా పూర్తవుతుంది అని తెలియజేశాడు. అంత సీత నిన్ను బంధించి చిత్రం కోసం భర్తను బయటికి పంపుతుంది. అప్పుడు నీవు వనంలోకి పారిపోతూ హా లక్ష్మణ అని పెద్దగా అరిస్తే అతడు కూడా ఆమె వద్ద ఉండడు. తర్వాత నేను మాయా రూపాన్ని ధరించి సీతాదేవిని తీసుకువస్తాను అని చెప్పాడు. ఎందుకంటే నా మనస్సు ఆమెను కోరుకుంటుంది. తర్వాత నీవు కోరిన చోటికి వెళ్ళిపోవచ్చు అని రావణుడు చెప్పగానే మారీచుడు తిరిగి అంటున్నాడు, ఓరి పాపాత్ముడా, నీవే వెళ్ళు, నేను నీతో రాను అని చెప్పాడు. రాముడు పూర్వమే ముని యాగంలో నన్ను చాలా కష్టపెట్టాడని కూడా చెప్పాడు. అది విన్నటువంటి రావణుడు కోపంతో ఒళ్ళు తెలియనటువంటి వాడి మారీచుని చంపబోయాడు. అప్పుడు మారీచుడు ఇలా అంటున్నాడు, ఓ రావణ, నీ చేతిలో మరణించడం కంటే రాముడి వల్ల మరణించడమే గొప్ప. అదే ఒక భాగ్యం అని చెప్పి నీ మాట ప్రకారం నీతో వస్తానని చెప్పి పుష్పక విమానాన్ని అధిరోహించాడు. అంత పుష్పక విమానాన్ని ఎక్కి ఇద్దరు కలిసి బయలుదేరారు. ఎక్కడైతే సీతాదేవి ఉన్నదో ఆ సీతాదేవి ఉన్నటువంటి చోటుకు వచ్చి అలా మారీచుడు బంగారు లేడి యొక్క రూపాన్ని ధరించి ఆమె ఎదురుగుండా తిరుగుతూ ఉన్నాడు. అలా బంగారు లేడి రూపాన్ని ధరించినటువంటి ఆ మారీచుడు ఆ సీతాదేవి ఉన్న చోట తిరుగుతూ ఉన్నాడు.
ముందు రాబోయేటువంటి కర్మను బట్టి బంగారు లేడిని తనకు తెచ్చివ్వమని సీతాదేవి రాముడిని కోరి అప్పుడు లక్ష్మణుని సీతకి రక్షణగా ఉంచి రాముడు ఆ బంగారు రూపంలో ఉండేటువంటి ఆ మాయాలేడి వెంట వెళ్ళగా అది అడవిలోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయి దాన్ని తన యొక్క బాణాలతో రాముడు కొడుతూ ఉన్నాడు. హా లక్ష్మణ అని శ్రీరాముని యొక్క స్వరంతో అంటూ పర్వతాకారుడైన మారీచుడు నేల మీద పడి మృతి చెందాడు. అలా దుఃఖంతో కూడినటువంటి రాముని యొక్క మాటలను విన్నటువంటి సీతాదేవి లక్ష్మణుడితో ఆ శబ్దం ఎక్కడైతే వచ్చిందో ఆ వచ్చినటువంటి చోటుకి నీవు వెళ్ళవలసింది. ఆ మాట మీ అన్న మాటలాగా వినిపిస్తూ ఉంది, ఆయన దుఃఖంలో ఉన్నట్లుగా ధ్వనిస్తోంది అని వెలిగింది. అంత లక్ష్మణుడు అంటున్నాడు, రాముడికి ఏమీ భయం లేదు, అందులో సందేహం కూడా లేదని సీతాదేవి బలిగి చెప్పాడు. సీత, భవిష్యత్తు యొక్క బలం వల్ల రాముడు మరణిస్తే నన్ను నీ దానిగా చేసుకోవాలి అనేటువంటి కోరిక చే నీవు వెళ్ళటం లేదని విరుద్ధంగా మాట్లాడు. అంత లక్ష్మణుడు ఆ విరుద్ధమైనటువంటి మాటలను సహించలేక సీతాదేవిని వదిలి రాముడి వద్దకు వెళ్ళాడు. అప్పుడు దుర్మార్గుడైనటువంటి రావణుడు సన్యాసి వేషధారి అయి సీతాదేవి ఎక్కడుందో అక్కడికి వచ్చి ఈ విధంగా సంభాషిస్తున్నాడు. బుద్ధిశాలి అయిన భరతుడు అయోధ్య నుండి వచ్చాడు, రాముడితో మాట్లాడుతూ అక్కడ అడవులో ఉన్నాడు. నేను ఆడుకోవడం కోసం మృగ శిశువును పట్టుకున్నాడు. భరతుడు బ్రతిమాలగా ప్రసన్నుడి అతనితో కలిసి అయోధ్యకు వెళుతున్నాడు. నిన్ను విమానంలో తీసుకురమ్మని నన్ను పంపించాడు. నేను చాలా కాలం ఈ మహారణ్యంలో కష్టపడ్డావు, ఇప్పుడు నీ భర్త రాజ్యాన్ని పొందాడు. వినయశీలి లక్ష్మణుడు కూడా రాజ్యాధికారి అయ్యాడు. అందుచేత నీ భర్త దగ్గరికి వెళ్ళడానికి రమ్మని చెప్పగా అతని యొక్క మాటలను నమ్మి విమానం ఎక్కింది. వెంటనే ఆ విమానం దక్షిణ దిశగా వెళుతోంది. అప్పుడు సీతాదేవి మిక్కిలి దుఃఖించింది. తన విమానమందే ఉండి దుఃఖిస్తున్న సీతాదేవి తాకలేదు. అంతట రావణుడు తన రూపాన్ని ధరించాడు. 10 తలలు కలిగి పెద్ద శరీరం గల రాక్షసుని చూసి భయకంపితరాలి ముక్కిలి దుఃఖిస్తూ ఉన్నది. లక్ష్మణ, త్వరగా వచ్చి నన్ను రక్షించు. రామా, ఎవరో భయంకరాకారుడైనటువంటి రాక్షసులను మోసం చేసి నన్ను తీసుకుపోతున్నాడు. త్వరగా వచ్చి వ్యాకులతో ఉన్నటువంటి నన్ను, బాధతో ఉన్నటువంటి నన్ను రక్షించవలసిందని బిగ్గరగా దుఃఖిస్తూ ఉన్నటువంటి సీతాదేవి యొక్క కంఠధ్వని విని గ్రద్దల నాయకుడైనటువంటి ఆ జటాయువు అక్కడికి వచ్చాడు. ఓరి దుష్ట రావణ, ఆగు, సీతాదేవిని విడిచిపెట్టుకొని అంటూ పరాక్రమవంతుడి ఆ జటాయువు ఆ రావణాసుడితో యుద్ధం చేశాడు. తన రెక్కలతో అతని యొక్క వక్షస్థలం మీద కొట్టాడు, నోటితో కొరికాడు, ముక్కుతో పొడిచాడు. ఆ రావణుని మిక్కిలిగా బాధించాడు. అప్పుడు దుర్మార్గుడైనటువంటి రావణుడు వేగంగా లేచి చంద్రహాసం అనేటువంటి ఖడ్గంతో ధర్మాచరణం కలిగినటువంటి జటాయువును కొట్టాడు. దాంతో అతడు చైతన్యం కోల్పోయి నేలపై ఒరిగి రావణంతో ఇలా అంటున్నాడు, ఒరి దుష్టాత్మ, నేను నీచే చంపబడుట లేదు. చంద్రహాసం అనే ఖడ్గం యొక్క పరాక్రమం చేత పట్టబడ్డాను. రాక్షసాధమా, మూఢుడా, ఆయుధంతో ఆయుధం లేని వాడిని నీవు తప్ప ఎవడు పడతాడు? సీతాదేవిని అపహరించుట నీకు మృత్యువుగా గుర్తుంచుకో. రాముడిని నన్ను చంపుతాడని తెలుసుకో, అందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పాడు. అంత దుఃఖంతో దీనురాలైన సీతాదేవి జటాయువుతో ఈ విధంగా సంభాషిస్తూ ఉంది. నా కొరకు నీవు మరణిస్తున్నావో జటాయువా, కావున రాముని యొక్క అనుగ్రహం చేత విష్ణులోకాన్ని నువ్వు పొందెదవుగాక. ఆ రామచంద్రమూర్తి నిన్ను కలిసి వరకు నీ ప్రాణాలు నిలిచునుగాక. తర్వాత తన యొక్క ఆభరణాలను తీసి జాగ్రత్తగా వస్త్రంలో కట్టి నా భర్త అయినటువంటి రాముడికి ఇవ్వమని జటాయువుతో పలికి నేల మీద పడేసి, ఈ విధంగా సీతాదేవిని అపహరించి జటాయువును నేలపై పడేసి దుష్టుడైన రావణాసుడు శీఘ్రంగా లంకా నగరానికి బయలుదేరి వెళ్ళాడు. అంత సీతాదేవిని అశోకవనంలో ఉంచి, వికృత ముఖం కలిగినటువంటి రాక్షస స్త్రీలారా, ఈమెకు కాపలాగా ఇక్కడే ఉండండి అని ఆజ్ఞాపించి తన యొక్క నిజ భవనానికి రావణాసుడు
వెళ్ళాడని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. హిరణ్యకశిపుం యస్య కోపాగ్నౌ శలభాజితః సర్వాంతర్యామినే శ్రీమన్నృసింహాయ మంగళం. విభవావతారమూర్తయే జయ జయ లక్ష్మీ నరసింహాయ దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.